ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఈ మార్చి 27వ తారీఖు మీకు యూరోప్లో ఫ్రాన్స్ అనబడే దేశం ఉంది కదా, అక్కడ ఒక పెద్ద మీటింగ్. ఇందులో మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాలు పంచుకుంటున్నాడు. సో వీళ్ళ ప్లాన్ ఏమిటి అంటే అమెరికాను ఎదిరించడం. అదేంటండి, రష్యాను కదా ఎదిరించాలి అంటే ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ గారిని గంట సేపు పాటు వెయిట్ చేయించారు. ఇది ఎంత ఒక హ్యూమిలేషన్ అని చెప్పి మాట్లాడాం. సో ఇవాళ కూడా ఇంకా ఈ వార్తలు అలా ఎలా చేస్తారండి, అమెరికా అధ్యక్షుడిని ఇలా అవమానించడం ఏంటి, అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీరు పుతిన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూశారు అనుకోండి, పుతిన్ అని కాదు, మీరు రష్యా ప్రజలను అడిగారు అనుకోండి, ఈ డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి ఒకానొక సందర్భంలో మా రష్యాను నమ్ముకొని బతికిన వ్యక్తి కదా. మా రష్యా మాస్కోకి వచ్చి ఇక్కడ వ్యాపార అవకాశాలు అతను వెతుక్కున్నాడు. ఇవాళ ఇంత పెద్ద వ్యాపార దిగ్గజము అన్నప్పుడు అప్పుడు మేము అతనికి ఇచ్చిన కోఆపరేషన్ సోవియత్ యూనియన్. సో మమ్మల్ని నమ్ముకొని అతను వ్యాపారం చేశాడు. ఇవాళ కూడా అతను మా ఏజెంట్, డొనాల్డ్ ట్రంప్ రష్యా ఏజెంట్ అని చెప్పి కథనాలు పెద్ద పెద్ద పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 2016 అతను అమెరికా అధ్యక్షుడు ఎన్నిక అవ్వడానికి వ్లాదిమిర్ పుతినే ప్రాథమిక కారణము. మీరు ఇలా జరుగుతుందా? ఇప్పుడు అమెరికా రష్యా అంటే బద్ధ శత్రువులు కదండి, కానీ వీళ్ళు ప్రమాదములో పడినప్పుడు వీళ్ళు కలిసిపోతారు. ఇలా జరిగిందా చరిత్రలో? ఇలా జరిగిందా అంటే వరల్డ్ వార్ 1 తీసుకోండి, ఎలైడ్ పవర్స్ అని అంటారు. ఈ ఎలైడ్ పవర్స్ అంటే ఎవరు? యూకే, ఫ్రాన్స్, అమెరికా, రష్యా లాంటి దేశాలు. ద గ్రేట్ వార్స్ అంటే ఒక రామాయణ మహాభారత యుద్ధము ముందు పోలిస్తే ఇవి నథింగ్. కథలుగా కాదండి, రియల్గా చెప్తున్నాను. రియల్ యుద్ధాలు అన్నప్పుడు మనము చేసిన ఈ మహాభారత యుద్ధము అనేది ఒక ఎక్స్ట్రాడినరీ. అయినా కూడా వాళ్ళు ఏమంటారు? ద గ్రేట్ వార్, వరల్డ్ వార్ 1ని గ్రేట్ వార్ అంటారు. ఇప్పుడు చూడండి, మార్చి 27 వీళ్ళందరూ కలుస్తున్నారు. యూరోప్లో ఉండే పెద్ద పెద్ద దేశాలు, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, అలాగే మీకు యుక్రెయిన్, పోలాండ్, వీళ్ళందరూ కలిసి ఎలా వీళ్ళను ఎదిరించడం, రష్యా అమెరికాను ఎలా ఎదిరించాలి. సో సడన్గా ఇంకొక దేశం చైనా, ఇప్పుడు షాకింగ్ వార్త ఇదే. చైనా వాడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే నేను మీతో కలుస్తాను. అదేంటి, వీడి ఎక్కడ? చైనా వాడికి అంటే అమెరికా మీద కోపం. అమెరికా వాళ్ళు ఎలాగైనా చైనాను లేకుండా చెయ్యాలి, టోటల్గా డెస్ట్రాయ్ చెయ్యాలి అని పెద్ద పెద్ద పథకాలు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక భారీ వ్యూహాన్ని రచించి ఉంచారు. ఇక రష్యాను చూశారు అనుకోండి, చైనా పైన ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తున్నారు. దాంతో చైనా వాడికి ఏమర్థమైంది, ఆహా వీళ్ళు కలిసిపోయారా, వీళ్ళు ఇద్దరూ కలిసిపోయి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారా, మరి నాకున్న ఆప్షన్ ఏంటి, నేరుగా యూరోప్ యూనియన్తో కలిసిపోతాను. 27 దేశాలు ప్లస్ ముఖ్యమైన దేశాలు. ఇప్పుడు యూకే యూరోప్ యూనియన్లో లేదు కదా, వాళ్ళు కలుస్తున్నారు. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కలుస్తున్నారు. మరి రష్యా ముఖ్యమా వీళ్ళ అంటే రష్యాతో చాలా లిమిటెడ్ వ్యాపారం కదండి. మరి ఇన్నిన్ని దేశాలు నేను ఎందుకు విడిచిపెట్టాలి? కాబట్టి మార్చి 27 వీళ్ళందరూ కలిసి తీసుకోబోయే నిర్ణయం, వీళ్ళు ఏం చేయబోతున్నారో ఇప్పుడే నేను చెప్తున్నాను. వీళ్ళు యుక్రెయిన్లో పీస్ కీపింగ్ ఫోర్స్ అని అంటారు. అంటే మీకు ఒక్కొక్క దేశం నుంచి ఇంతంత మంది సైనికులు యుక్రెయిన్కి వెళ్ళాలి అంటారు. ఇది పుతిన్ గారు ఒప్పుకోరండి. నో నాటో అని క్లియర్గా ఆయన చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరూ నాటో దేశాలు, పోలాండ్ అన్నా, జర్మనీ అన్నా, యూకే అన్నా, వీళ్ళందరూ నాటో దేశాలు. నాటో సైనికులు యుక్రెయిన్లోకి రాకూడదు అనేదే పుతిన్ యొక్క అతి ముఖ్యమైన కండిషన్. సో మేము అందరము కలిసి యుక్రెయిన్కి వెళతాము అంటే ఏంటి అర్థము? ఈ యుద్ధము ఆగిపోకూడదు, ఇలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. దీనిని నా భాషలో 3వ ప్రపంచ యుద్ధము అని అంటాను. ఎందుకు? వీళ్ళ వెనుక ఒక యూకే, ఫ్రాన్స్, లేదా మీరు అంటున్న జర్మనీ, యుక్రెయిన్, వీళ్ళ వెనుక రాత్స్చైల్డ్ లాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయండి. సో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి యుక్రెయిన్ కావాలి. దీనిలో మీరు ఒక బ్లాక్ రాక్ అనండి, వాన్గాన్ అనండి, రాత్స్చైల్డ్ అంటే డీప్ స్టేట్, వీళ్ళందరూ ఉండి యుద్ధాన్ని ఆపకండి, మీకు ఎంత ఫండింగ్ కావాలన్నా మేము ఇస్తాము, ఫైనల్గా రష్యాను ఓడించాలి. మరి అమెరికా పరిస్థితి ఏమిటి అంటే కొత్త పాలిటిక్స్ను డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ తీసుకొస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్న ఈ విధానము
ఎంతకాలము ఉంటుంది? ఇప్పుడు చైనాని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? వరల్డ్ పోలీస్ అని చెప్పి ప్రతి ఒక్క దేశాన్ని ఇలా ఎంతకాలం ఇబ్బంది పెడతారు? అమెరికా అమెరికా అని చెప్పి ప్రతి వాళ్ళని హింసించడమే కదా. వద్దు, మనకు ఈ అమెరికా వద్దు, ఈ డొనాల్డ్ ట్రంప్ వద్దు, ముందు మనం వీళ్ళని ఎదిరిద్దాము, నా సైన్యాన్ని కూడా నేను యుక్రెయిన్కి పంపిస్తాను అని చెప్పి చైనా అధ్యక్షుడు స్వయంగా చెప్తున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటి అంటే ఈ గ్రూపులో భారత్ కూడా చేరాలి. అంటే ఇండియన్ ఆర్మీ లిటరల్గా యుక్రెయిన్లోకి రావాలి. ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఏదైతే మాట్లాడుతున్నామో అందులో భారత్ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, సీన్ క్లియర్గా కనిపిస్తుంది. ప్రపంచములో టాప్ 4 కంట్రీస్, ఇందులో 1, 2 అన్నప్పుడు అమెరికా రష్యా వాళ్ళు కలిసిపోతే 3, 4 చైనా భారత్ వీళ్ళు కలిసిపోవాలి. అంటే మీకు వరల్డ్లో ఇంతంత పెద్ద పాపులేషన్ ఉండే దేశాలు భారత్ చైనా కదా. సో వీళ్ళు మాత్రమే రష్యా అమెరికాను ఎదిరించగలరు. మనము కలిసిపోదాము, అమెరికాను పక్కన పెట్టు, రష్యాను పక్కన పెట్టు, నువ్వు నేను కలిస్తే ఈ ప్రపంచాన్నే పరిపాలించవచ్చు. ఈ తెలివితేటలు నీకు 2020లోనే ఉండాలి. ఇవాళ నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా మేము చైనాను నమ్మం. ఓకే, నువ్వు మిత్రుడివే, ఫ్రెండ్, ఒప్పుకున్నాం, నీతో వ్యాపారం యథాతథంగా మేము మొదలు పెడతాం, కానీ నిన్ను నమ్మమంటే మాత్రము సమస్యే లేదు. చైనాను ఏ రోజు నమ్మము. అంటే మనది రూల్స్, ఫారిన్ పాలసీ ప్రకారము మనము ఇలాగ ఊసరవల్లిలాగా రంగులు మార్చడం ఉండదండి. ఒక అమెరికా చూడండి, యూరోప్ యూనియన్, చైనా లాంటి దేశాలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. మనము అలా చెయ్యమండి. మనకు రష్యా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు బెస్ట్ ఫ్రెండే, రష్యాను విడిచిపెట్టాం. అమెరికాతో వ్యాపారం అంటే వ్యాపారమే. చైనాను ఇవాళ శత్రువుగాను చూస్తున్నాము, మిత్రుడుగాను చూస్తున్నాం. వ్యాపారము అన్నప్పుడు చైనాను మనం అలో చేస్తాము. అలాగే మనం డిఫెన్స్ అన్నప్పుడు, మీకు సరిహద్దులు అన్నప్పుడు, పాకిస్తాన్ అనబడే ఫ్యాక్టర్ అన్నప్పుడు చైనాను మనం నమ్మం. ఇంకా చెప్పాలంటే నన్ను అడిగారు అనుకోండి, నువ్వు భారత్ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటున్నావు కదా, యుక్రెయిన్ దాకా మీరు రండి అంటున్నావు కదా. నేను ఒక సలహా చెప్తాను, నువ్వు నేను కలిసిపోదాం. పీఓకే వద్ద నీకు ఒక భూమి ఉంది, సీడెడ్ భూమి ఉంది. నువ్వు నేను కలిసి ఈ పీఓకే అనబడే ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. పాకిస్తాన్ని పక్కన పెట్టు, ఈ ప్రాంతము మనది అని అనుకో. అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా దేశాలకు రోడ్లు వేయి. ఆల్రెడీ వేస్తున్నావు కదా, గ్వాదార్ పోర్ట్ అంటున్నావు, కారాకోరం వై జంక్షన్ అంటున్నావు కదా. అదంతా కూడా భారత్ చైనా కంట్రోల్లో ఉండాలి. మేము ఈ మార్గము గుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, ఈరాన్, రష్యా దాకా కూడా వెళ్ళగలము. ఈ పాకిస్తాన్ని నువ్వు పక్కన పెట్టు. పాకిస్తాన్తో నీకు నాకు ఏ పని లేదు. ఆ దేశము ముక్కలు ముక్కలుగా విడిపోని, మీకు బలూచిస్తాన్ వెళ్ళి ఈరాన్తో కలిసిపోని, ఈ పని నువ్వు చేసి చూపించు. ఎందుకంటే నీ భూభాగం కూడా ఉంది అంటున్నావు కదా, పీఓకే మాది కదా, మేము మా భూభాగాన్ని వెనక్కి తీసుకుంటాము, నీ సపోర్టుతో తీసుకుంటాము. అప్పుడు నువ్వు చెప్తున్న ఈ స్నేహ హస్తం మాతో కలవండి, ఖచ్చితంగా భారత్ కలుస్తుంది. ఈ పని చైనా చెయ్యగలదా? రష్యా, అమెరికా, యుక్రెయిన్ పక్కన పెట్టండి, మా సమస్యలు ఇది కదా, దీనికి నీ ద్వారా మేము ఒక పరిష్కారం వెతకాలనుకుంటున్నాము, ఈ పని నువ్వు చెయ్యగలవా? సో ఇది నాకు వచ్చిన ఆలోచన. నేను చైనాను ఉద్దేశించి అడిగే ప్రశ్న, మరి ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా? ఇలాగ పీఓకేను వెనక్కి తీసుకోవడానికి అప్పుడు అందరూ ఏం మాట్లాడతారు? అక్సై చిన్నండి అంటారు. ముందు పీఓకే అయిపోతే నెక్స్ట్ అక్సై చిన్ దాకా మనం రావచ్చు. మరి దీని గురించి మీరు ఏం ఆలోచించారు? ఇలా మనము చెయ్యగలిగితే చైనా వాడితో మనం ఫ్రెండ్షిప్ చెయ్యవచ్చా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.